సో పరిగి నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కులచర్ల ఈ మండలానికి మాత్రం ప్రహ్లాదరావు గారు ఏం చెప్తే అదే మాట నడుస్తుంది. నేను పోటీ చేయకూడదు ఇక ఎమ్మెల్యే 2029 కావచ్చు. ఎప్పుడు కూడా చేయను నేను. నువ్వు 77 ఎమర్జెన్సీలో హైదరాబాద్లో ముషీరాబాద్ జైల్లో ఉన్నా. అప్పుడు హరీష్ రెడ్డిని కోపడ్డాడు. ఏమన్నా అసలు సోమత ఉన్నంత వరకు పార్టీ తప్పకుండా పోటీ చేయమన్నది కాబట్టి నా సోమత శక్తికి మీది ఖర్చు పెట్టిన. అప్పుడు నీ సర్వీస్ అనేది కులచర్ల మండలానికి కాకుండా మరి పరిగి నియోజకవర్గంలో ఎందుకు స్ప్రెడ్ చేయలేకపోయి? వేరే పార్టీలకైతే నేను చచ్చేంత వరకు బీజేపీనే ఉంటా తప్ప అంతే వేరే పార్టీలకు పోయే. ఒకసారి ప్రహ్లాదరావు అని నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నా అనే మాట అనాలని లేదా? నమస్తే. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదరావు గారి దగ్గర అయితే ఉన్నాం. ఏదైతే ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, వారి యొక్క పొలిటికల్ కెరీర్, అదేవిధంగా వారి యొక్క పర్సనల్ లైఫ్ గురించి ఏదైతే వికారాబాద్ జిల్లా ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా పరిగి నియోజకవర్గ ప్రజలకు తెలియని విషయాలు కూడా తెలిపే ప్రయత్నమే మన ఈరోజుటి ఇంటర్వ్యూ. నమస్తేనా? నమస్కారం. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మీరు పొలిటికల్గా మీ యొక్క అరంగేట్రం, మీ యొక్క కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేసేదన్నా? నేను 80 కంటే ముందే 80లో నేను 77 ఎమర్జెన్సీలో హైదరాబాద్లో ముషీరాబాద్ జైల్లో ఉన్నా. ఒక 3 months జైల్లో ఉన్నా. అంటే అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అన్నీ కూడా 7-8 ఆర్గనైజేషన్ని అన్నీ కూడా బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన దాంట్లో నేను ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నాను కాబట్టి అప్పుడు మొట్టమొదటి సత్యాగ్రహం సెక్రటరియట్ దగ్గర చేసి 3 నెలలు ముషీరాబాద్ జైల్లో ఉన్నా. 3 నెలల తర్వాత అప్పటి నుంచి ఎమర్జెన్సీ టైంలో ఉన్నారా? ఎమర్జెన్సీ టైంలో 77లో 3 నెలలు మా బ్యాచ్ లీడర్ వైసీ రంగారెడ్డి గారు వైజాగ్ ఎమ్మెల్సీ. మేము ఒక 40 మందిని కూడా 40-50 మందిని జైల్లో ఉన్నాం. మేము ఉన్నప్పుడే భూమయ్య కిష్టయ్య నక్సలైట్స్, మీరు పేరు వినింటారు. వాళ్ళందరూ ఆర్య సమాజ్, ఆనంద్ మార్గ్, ఆకుల భూమయ్య, కిష్టయ్య, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరూ జైల్లో వాస్తవంగా కూడా అప్పుడు మేము ఫస్ట్ బ్యాచ్లో సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా మజ్లీస్ వాళ్ళు ఏదైతున్నారో భయపడ్డారు. వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. పెద్ద బ్యారక్ ముషీరాబాద్లో. ఆ బ్యారక్లే ఒక మూలకు వాళ్ళు ఉండేది. అబ్బో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనల్ని ఎప్పుడు చంపిపోతారో, గోడలు దుంకిపోతారు అంటే అంత భయం. తర్వాత రాను వాళ్ళ లోపల నిజంగా దేశానికి సేవ చేస్తారు, దేశం హితం కోరే వాళ్ళంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళే తప్ప మనం కాదు. మనం కావాలని కమ్యూనల్ ఫీలింగ్ తీసుకొస్తున్నామని అందరం కూడా సాయంకాలం ముషీరాబాద్ జైలు లోపలనే ఆనంద్ మార్గ్, ఆర్ఎస్ఎస్, జమాయితీ ఇస్లాం వీళ్ళందరూ కూడా కూర్చోవటం జరిగింది. చిన్న సమావేశం లోపల స్టేట్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నాడో జమాయితీ ఇస్లాం అతను ఆయన చెప్పిండు, అయ్యా ఇదంతా కూడా మేము ఇన్ని రోజులు మేము వాస్తవంగా కూడా ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకం అనుకోం, కానీ ముస్లింకు వ్యతిరేకం కాదు. వాస్తవంగా దేశభక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఈ దేశంలో ఉండొచ్చు అనే ఆలోచన ఉన్నది. మేము మీకు భయపడి చెప్తేనే నేను ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నిజంగా ఆర్ఎస్ఎస్ పట్ల ఎంత వ్యతిరేకత ఉండనో అంత సానుకూలంగా మాకు ఈరోజు సంతోషంగా ఉన్నది. మేమందరం కూడా కలిసి పోటీ చేసినాం. దాని తర్వాత ఎమర్జెన్సీ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపల పెద్ద ఎత్తున సమావేశం. మీకు తెలుసు సంఘం లోపల ఎట్లుంటుంది, అది ఎంత ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కింద కూర్చోవలసింది. అందరూ ఈక్వల్గా సమానత్వం అనేది ఉంటుంది సంఘం లోపల. కులము గిలము అనేది ఏది లేకుండా దాని లోపల వాళ్ళందరూ అప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపల సమావేశం ఏర్పాటు చేసి కార్పెట్స్, కుర్చీలు అంటే హంగామా చేసి ఒక పెద్ద బహిరంగ సభలాగా చేశారు. ఆ సంఘం లోపల అట్లా లేకుండా అయితే వాళ్ళు రాను ఏమైందంటే సంఘం లోపల బాధ్యత, జిల్లా ప్రచారకి, విభాగ ప్రచారకి, ఇవన్నీ కూడా మాకు కూడా బాధ్యతలు ఇవ్వాలి అని అడిగారు. మనకు తెలుసు ఈరోజు సంఘంలో పనిచేసే వాళ్ళు లక్షల్లో బ్రహ్మచారులుగా పనిచేస్తున్నారు. దేశం కొరకు సర్వస్వం త్యాగం చేసి దేశం కొరకు పనిచేసే వాళ్ళు సంఘం లోపల ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్లకు బాధ్యతలు ఇస్తారు. బాధ్యత అంటే ఈరోజు పార్టీలో కూడా నేను జిల్లా కన్వీనర్, ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు, స్టేట్ ఎగ్జిక్యూటివ్, పార్టీలో వేరు, కానీ సంఘంలో నిబద్ధతగా పనిచేసి
సేవ చేయాలి అనే ఆలోచన, హంగామా ఆర్భాటం అనేది లేకుండా ప్రతి ఒక్క లోపల దేశభక్తి కలిగే విధంగా సంఘం తయారు చేస్తుంది కాబట్టి దాంట్లో వాళ్ళకి ఇవ్వలేకపోయినా మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మీ అడుగులు ఎప్పుడు పడ్డాయి ఆర్ఎస్ఎస్ వైపు, మీ దృష్టి ఎప్పుడు పోయింది అటువైపు? నేను బాల్యం నుంచి స్వయం సేవక్, బాల్యం నుంచి స్వయం సేవక్. ఎవరు మీ ఇన్స్పిరేషన్గా మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటారా లేక ఎట్లా? మా అన్నగారు, మిగతా వాళ్ళు సోమిరెడ్డి గారు అని ప్రచారకుండే, పాపిరెడ్డి గారు, సోమిరెడ్డి గారు, హల్దేకర్జీ గారు. నేను అప్పుడు శిబిరానికి వెళ్తా అని చెప్పిన. హల్దేకర్జీ గారు దగ్గర పిలుచుకొని, तुमको अभी कम है सर, कम है, अब ना ఏజ్ కమ్ హై, తుమ్ నై జానా, నెక్స్ట్ ఇయర్ జావో మరి అంటే చాలా ఆప్యాయతగా. ఆ రోజున సంఘము పార్టీ అంటే చాలా ఇది. 80 కంటే ముందు జనతా పార్టీ ఉన్నప్పుడు రమాదేవి గారు పోటీ చేసిండ్రు. రమాదేవి గారు ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. అప్పుడేంది హంగం ఆర్భాటం లేకుంటుంది. మేము 100 సైకిళ్ళు తీసుకొని టోటల్ అసెంబ్లీ అసెంబ్లీ ఏరియా. ఈ రోజుల్లో ఏసీ కార్ ఇచ్చి మన జేబులో నోట్లు పెట్టి ఏమి చేసినా ఈ రోజుల్లో పనిచేసేది తక్కువ. ఆ డబ్బుకు తగ్గ పని లేకుంటుంది. అప్పుడు ఏమి లేదు, ఎక్కడో ఇంత గిరిచో ఇవ్వడం, ఛాయ్ పోపించేది కూడా కష్టంగా ఉండే. ఆ రోజుల్లో జనసంఘ్ పనిచేసినాము, తర్వాత జనతా పార్టీకి పనిచేసినాము. తర్వాత పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళినా నేను. ఢిల్లీకి వెళ్ళి ఆ కార్యక్రమం 80లో పార్టీ ఆవిర్భావం అక్కడికి వెళ్ళిన. అక్కడ ఆ రోజు నుంచి నాకు స్వయం సేవకుని కాబట్టి పార్టీ అంటే ఇంపార్టెంట్. అంటే బీజేపీ పార్టీ ఈ రోజుల్లో ఇంటా ఉన్నాం, అంటే రూరల్గా ఎప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంది. కానీ 1977 ఆ టైంలోనే మీరు అంత ఆకర్షితులు కావడం. నేను 86లో సింగిల్ విండో చైర్మన్గా గెలిచిన. స్టేట్ ఫస్ట్ మెజార్టీ. ఇందిరారెడ్డి గారు నాకు అగెనెస్ట్ క్యాన్వసింగ్ చేయడానికి వచ్చారు. అప్పుడు హరీష్ రెడ్డి కోపడ్డాడు, ఏమన్నా అసలు మనోడేనికే వదిలేరు కానీ ఆ బీజేపీ ఆయన అనుకున్నా. అంటే ఒక సమాజంలో సేవ చేయాలనే దృక్పథం తప్ప మనం ఏదో ఆశించి కాదు. వాస్తవంగా ఆ రోజుల్లో ఆశించి చేయాలనుకుంటే ఆ రోజుల్నే కోట్లు సంపాదించుతుండే. నేను సింగిల్ విండో చైర్మన్ కాకన్నా ముందు ఎంపీడీఓ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఖాద్రి అని ఉండే, ఫసీరుద్దీన్ అని ఏవో ఉండే. వాళ్ళంతా ఫ్రాడ్ చేసిండ్రు. టోటల్గా 7 లక్షల రూపాయలు. ఆ రోజుల్లో 7 లక్షలు అంటే మామూలు మాట కాదు, ఇప్పుడు 7 కోట్లలాగా. అంటే ఆ రోజు కూడా నాకు చాలా ఇది చేసిండ్రు. నేను హైదరాబాద్ వెళ్తే ఎక్కడ ఉంటే రోజు రావాలి, అడిగేవాళ్ళు పోవాలి, అడగాలే పోవాలి. అంటే ఆ రోజు బద్దంపల్లి రెడ్డి గారు కలెక్టర్ గారికి కవరింగ్ లెటర్ ఇచ్చి దాని మీద తప్పకుండా ఎంక్వైరీ వేయాలి, న్యాయం జరగాలి. ఎస్సీస్ పేరు మీద అంతా కూడా దోచుకొని ఇది చేసింది. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. అప్పుడు భయపడి ఫసీరుద్దీన్ మాకు మొత్తం బుక్కే ఇచ్చేసింది, పర్మిట్ బుక్. నేను అందరికి చార్టెడ్ తలాక్ పంచిపెట్టిన. అప్పుడు కనీసం ఒక 15-20 లోడ్ల ఫర్టిలైజరు అన్నీ చార్టెడ్ తలాక్ పంచిపెట్టాం. ఆ రోజు అవే వచ్చినాయి చూయించుకుంటే ఆ రోజే 20-30 లక్షల రూపాయలు. ఆ రోజుల్లో, ఈ రోజు లక్షలకు విలువ లేదు, కానీ ఆ రోజుల్లో లక్షలకు చాలా కోట్లలాగా. సో ఆ విధంగా మీ బీజేపీలో ప్రయాణం అనేది కొనసాగిస్తూ ఉన్నారు. సో పరిగి నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కులచర్ల ఈ మండలానికి మాత్రం ప్రహ్లాదరావు గారు ఏం చెప్తే అదే మాట నడుస్తుంది అనే విధంగా అనుకుంటారు. అంటే మనం సర్వీస్ చేస్తున్నాం కాబట్టి, నిస్వార్థంగా ఈరోజు సంఘంలో పనిచేసినాం కాబట్టి, సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఒక నమ్మకం. వివిధ పార్టీలకు కూడా ఈరోజు నా పట్ల వ్యక్తిగతంగా ఇది లేదు. అంటే నేను ఎవరికి కూడా నేను అన్యాయం చేసినోని కాదు. వాళ్ళంతా కూడా వ్యక్తిగతంగా నాకు 100% గౌరవిస్తారు. ఎందుకు గౌరవిస్తారు అంటే నేను కరప్టెడ్ కాదు కాబట్టే గౌరవిస్తారు. అదే కరప్టెడ్ అయితే ఈరోజు వరకు ఎవరు కూడా తిట్టేవాళ్ళు, మీద రాళ్ళు వేసేవాళ్ళు. అది లేదు కాబట్టి సర్వీస్ చేయాలనే ఆలోచనతో మీ సర్వీస్ అనేది కులచర్ల మండలానికి కాకుండా మరి పరిగి నియోజకవర్గంలో ఎందుకు స్ప్రెడ్ చేయలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారు? చేసినాము. నేను 94లో కాంటాక్ట్ చేసిన, మళ్ళీ తర్వాత కూడా కాంటాక్ట్ చేసిన. ఇది ఏమవుతున్నదంటే డబ్బుతో కూడుకున్న పని. మన మండల్ వరకు వస్తేనేమో కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ పోయవచ్చు, అంతవరకు ఉంటుందా? కానీ ఫైనాన్షియల్ ఈ రేపు ఏమైంది, అంతా కూడా కమర్షియల్ అయిపోయింది. రాజకీయం కూడా కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు ఒక దుకాణం పెడితేనేమో వాడు అయ్యా నేను 1,00,000 రూపాయలు పెట్టి సామాన్ తీసుకొచ్చిన 1,20,000 1,50,000 రావాలని ఆశించడంలో తప్పులేదు.
కానీ రాజకీయంగా నేను 4 కోట్లు పెట్టినా 40 కోట్లు సంపాదించుకున్నాను అనేది ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయింది. రాజకీయమే కమర్షియల్ అయిపోయింది. మనం చూస్తున్నాం, ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా పైకి ఎదిగిన వాడందరూ కూడా ఆర్థికంగా ఎదిగినట్లే ఎదుగుతున్నారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఎదుగుతున్నారు. అది నడుస్తున్నది. రాజకీయానికి ఈ మధ్య గౌరవం అనేది నాయకుడికి గౌరవం అనేది లేకుండా పోతున్నది. అంటే ఆర్థికంగా అంటే పెట్టాలని ఇంట్రెస్ట్ లేకనే వెనుకబడ్డారు పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే విషయంలో అంటారా? అంటే పెట్టినాం, స్తోమత ఉన్నంతవరకు పార్టీ తప్పకుండా పోటీ చేయమన్నది కాబట్టి నా స్తోమత శక్తికి మీరి ఖర్చు పెట్టిన. అప్పట్లో ల్యాండ్స్ అమ్ముకొని ఫ్లాట్లు అమ్ముకొని ఏదేసి ఖర్చు పెట్టిన. కానీ రాను రాను ఏమవుతున్నది, దాన్ని పెరిగిపోతున్నది. డబ్బు చాలా అవసరం అవుతున్నది. కాబట్టి నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా, అంటే నా వ్యక్తిగతంగా నేను పోటీ చేయకూడదు. ఇక 2029 ఎప్పుడు కూడా చేయను నేను. ఎందుకంటే ఒక నిర్ణయం, నేను సింగిల్ విండోకి ఆ రోజున నేను 50,000 ఖర్చు పెట్టినా, అవతల నా ప్రత్యర్థి 3 లక్షలు ఖర్చు పెట్టాను. అవి ఎక్కువ, చాలా అప్పుడు చాలా ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా నేను స్టేట్ ఫస్ట్ మెజార్టీ వచ్చిన. జగన్మోహన్ రెడ్డి గారు, రామరెడ్డి గారు అందరూ చాలా అప్రిషియేట్ చేసింది. నాది గంట కుడితే, రామరెడ్డి గారిది గంట కుడితే, మహమ్మదాబాద్ రెవెన్యూ మినిస్టర్ చనిపోయాయి కదా. అంటే ఉంటుంది, సర్వీస్ చేసినాం కాబట్టి ఉంటుంది. వాళ్ళు కార్యకర్తలు వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు, నేను ఖర్చు పెట్టదు. నేనేంటి భోజనం ఏర్పాటు ఒకటి చేసిన. అంటే లేదా ఒకసారి ప్రహ్లాదరావు అని నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నా అనే మాట అనాలని లేదా? నాకు అసలు ఆలోచనే లేదు. ఇప్పుడు డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే మొన్న ఎంపీపీ అప్పుడు కొంత కిందికి మీరు చేసిండ్రు, అది నేను గ్రహించలేకపోయినా నాకు ఈక్వల్ వాస్తవంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కొంతమంది అధికారులు బాగా వ్యతిరేకించారు. చాలా అంటే ఎన్నికల లోపల విపరీతంగా వ్యతిరేకించారు. అని నేను ఎమ్మెల్యేకి పోటీ చేసిన, ఆయన ఎంపీపీ కావాలనే ఆలోచనతోనే పోటీ చేసిన. పోటీ చేసి అక్కడ కూడా నాకంటే 2 అంతలు 3 అంతలు నా ప్రత్యర్థులు ఖర్చు పెట్టుకున్నారు. చివరి రోజు అంతా కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అందరూ వచ్చి, వద్దురా నాయన మేము ప్రహ్లాదనకే చేయాలి అని చెప్పి బహిర్గతంగా చెప్పి నాకు ఓటేసారు. అంటే ఓ మంచితనం తప్ప డబ్బు కొంచెం సేపు పనిచేస్తుంది. మంచితనం అనేది నిదానంగా పనిచేస్తుంది, పని చేస్తుంది. ఇప్పుడు డబ్బు లేకుంటే కాంటెస్ట్ చేసే పరిస్థితి అయితే లేదు ప్రస్తుత పరిస్థితి. డబ్బు పరంగా తీసుకుంటే ప్రహ్లాదరావు కూడా మంచి వెల్ సెటిల్ పర్సనే కదా. వెల్ సెటిల్ అంటే ఈరోజు ఎన్నికల ఖర్చు పెట్టగలిగే స్తోమత అయితే నా దగ్గర లేదు. అంతేనా? ఉన్న వాస్తవం పట్టాలి. ఎందుకంటే ఈ రోజుల్లో 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 50 అంతే. సో ఆ లెవెల్లో ఖర్చు పెట్టేటంత ఆ రాజకీయాలు వద్దు నాకంటారా? అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పండి, ఇప్పుడు పెట్టాలి, దోచుకోవాలి. పెట్టాలి, దోచుకున్నారు, బిజినెస్ అయిపోయింది. లేకుంటే కష్టం అయిపోతుంది. సో మీ కోరిక అంటే రాజకీయాల్లో ఒకటి ఈ స్థాయి నాకు పదవిని స్వీకరించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. పార్టీ పరంగా కూడా నాకు ఒకసారి ఉంటే జిల్లా అధ్యక్షుడు కావాలి. కొత్త జిల్లా అయిన తర్వాత అధ్యక్షుని అయినా, అందరికి కూడా రాష్ట్ర నాయకత్వం సహకరించింది, అందరు సహకరించారు. నేను బాగా కష్టపడ్డా, పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసిన. దాని తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ కమ్మన్నారు. నాకెవరైతే ఇది చేసినో వాళ్ళే కంటిన్యూ కమ్మన్నారు, నాకు అవసరం లేదు. రతన్ పాండ్రంగారెడ్డి అని ఇన్ఛార్జ్ ఉండే, అన్న అందరూ కావాలంటే నీవు వద్దంట. అయ్యా నాకు చాలు, ఒక టర్మ్ చేసినా చాలు, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి. ఎందుకంటే మనం కూడా ఇంకోరికి అవకాశం ఇవ్వాలి. ప్రతిసారి మన వంశపారంపర్యంగా ఇది కాదు, వారసత్వం కాదు. సో అంటే ఇంత మంచి మనసు, ఇంత బ్రాడ్ మైండ్ అనేది అందరికి ఉండదు కదా. ఇప్పుడు కొంతమంది చేసేటోళ్ళు కంటిన్యూగా 3 టర్మ్స్ 4 టర్మ్స్ కూడా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నన్ను కన్వీనర్ చేసారు 1 మంత్ అని చెప్పారు. 8 మంత్స్ అవుతుంది. నేను మళ్ళీ ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తున్నా. ప్రెసిడెంట్ వాళ్ళందరినీ, సంఘటన మంత్రి గారిని కలిసి, అయ్యా నాకు చేస్తారా చేయాలి, ముందు డిక్లేర్ ఎవరినో చేయాలి అన్నా, నీవే కంటిన్యూగా ఫుల్ కమిటీ వేసుకో అంటున్నాను. నేను వద్దని చెప్పిన. ఎందుకు వద్దంటున్నా? ఏదో ఒక పోర్ట్ఫోలియో ఉంటేనే బెటర్ కాదు. ఇప్పుడు ఎట్లుందంటే పార్టీకి న్యాయం చేయగలగాలి, సమయం ఇవ్వగలగాలి. నేను ఇప్పుడు సమయం ఇవ్వలేకపోతా. వాస్తవంగా చెప్పాను. కానీ మనం సంఘంలో పనిచేసి ఏదో నాకు ఒక పోస్ట్ ఉండాలి, నేను జిల్లా అధ్యక్షుని కావాలని ఆ కోరిక అయితే లేదు. అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకున్న అన్ని మండలాలు, 20 మండలాలు తిరిగిన. అప్పట్లో మనకు 22 మండలాలు ఉండే, కోడంగల్ కూడా మనకే ఉండే ఆర్గనైజేషన్ పరంగా.
అప్పుడు ఆ మండలాలు కూడా తిరిగిన, అక్కడ కూడా కరెక్ట్ స్పందన వచ్చే పార్టీకి గుర్తింపు వచ్చే విధంగా చేసిన. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదు. సో ఈ పొలిటికల్ రాజకీయ జీవితంతో పాటు విద్యా సంస్థలు కూడా రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కులక్చర్ల కావచ్చు, చౌడపూర్ కావచ్చు, నియర్ బై ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు అనేది చాలా తక్కువ. పోతే అటు నోపేట మామ్నారు, లేకపోతే ఇటు. కానీ ఈ ప్లేస్లలో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఒక విద్యను అందించాలనే ఈ థాట్ ఎప్పుడు వచ్చాయన? ఇప్పుడు మా నాన్నగారు సర్పంచ్, అంటే మా నాన్నగారు 5 terms యునానిమస్ సర్పంచ్ 25 years. అప్పుడు రామలింగేశ్వర కాలేజ్ కట్టడానికి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళకు 7 ఎకరాలు ఫ్రీగా, ఏదో నామినల్ ఉట్టిగా తీసుకొని ఇది చేసి 7 acres ఇచ్చారు. ఇది ఈరోజు అది 10 కోట్ల వాల్యూ చేస్తుంది. ఆ ల్యాండ్ 10 కోట్ల వాల్యూ చేస్తుంది. నేనేమంటున్నా, పని చేయాలి, ఇది చేయాలి, మనం ఏదో నామమాత్రం ఇది చేయాలి అనేది కాదు. సో ఈ విద్యను అందించాలని ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఆ ఎగ్జిబిషన్ సొసైటీకి అది ప్రారంభమైన తర్వాత ఇక్కడ స్కూలు కాలేజు అన్నీ కూడా పెట్టినాము. వాస్తవంగా ఇప్పుడు కొంత ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ వస్తలేదు, డిగ్రీ తీసేసినాం. ఇక పరిస్థితి, ఎందుకంటే జీతాలు ఇవ్వాలి, ఎట్లకెళ్ళి ఇస్తాము? లక్షల్లో జీతాలు ఇవ్వమంటే కష్టమవుతుంది కాబట్టి డిగ్రీ తీసేసినాం. గతంలో కూడా మనకు 40 నుంచి 80 మంది వరకు ఉచితంగా ఫ్రీగా, అసలు ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళు 10th class వరకు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు మన స్కూల్లో, ఉచితంగా. అసలు అది చూసినాక BSc ఇచ్చారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఇచ్చింది. కానీ దాన్ని వద్దు అని చెప్పి నేను పదే చెప్తే లాస్ట్ టైం కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి, ఈసారి ఒక్కసారి తీసుకోండి, నెక్స్ట్ ఇయర్ లేకుండా పర్లేదు అంటే, మనకు అకామిడేషన్ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. ఇంకొకటి 42,000కి ఎవరు కూడా చేయరు. 42,000 రూపాయల మొత్తం వానికి బుక్స్ ఇవ్వాలి, నోట్ బుక్స్ ఇవ్వాలి, స్కూల్ ఫీజు, భోజనం, ఇవన్నీ అయితే వర్కౌట్ కాదనే ఉద్దేశంతో వద్దన్న, చేయాలి, సర్వీస్ చేయాలనే ఆలోచనతోనే ఇన్స్టిట్యూషన్. నిజంగా చెప్తున్నా, వివిధ పార్టీల వాళ్ళు నాయకులు చెప్పారు, అయ్యా మీది ఎందుకు ఇది చేస్తున్నావు, ఇంత ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నావు, ఇది సిటీ సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేస్తే 10 అంతలు పెరుగుతాయి కాదు, నాకు అవసరం లేదు, నాకు సర్వీస్ చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఇదంతా కూడా చేస్తున్నా అని చెప్పిన. సో చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో దాదాపు మీ స్టూడెంట్స్ చాలా మంది జాబ్లలో ఉన్నారు కావచ్చు, మంచి SIలు, DSPలు అందరు ఉన్నారు. ఒకసారి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కారం అప్పుడు అంటే ఎట్లా ఉంటుందంటే, డబ్బు కంటే కూడా ఈ ఇన్స్టిట్యూషన్ చదువుకున్న వాడికి అభిమానం అనేది వేరే ఉంటుంది, చాలా ఉంటుంది. అసలు ఒక జీవితం అనేది నిలబడుతుంది అసలు నేను నిజంగా అప్పుడు బాగా వ్యతిరేకించారు పోలీసు వాళ్ళు. అప్పుడు పుష్పలీల గారు వచ్చిండ్రు, జనార్దన్ రెడ్డి గారు వచ్చిండ్రు, బద్దంబాల్ రెడ్డి గారు అందరు వచ్చిండ్రు. నేను పోనీ అని అంటాను ర్యాలీ, పోలీస్ అధికారి మళ్ళీ వచ్చి అన్నా లేదన్నా ఏమనుకోకు ప్రహ్లాద్. అప్పుడు పర్మిషన్ మనకి ఎవరు ఇచ్చారు, చేవేళ్ళ DSP గారి దగ్గర నుంచి ఇక్కడ కాలేజీలో ఆ మేడం అడుగుతున్నారు DSP, అయ్యా బాబు నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అంటే, నేను ఆ కాలేజీ చదువుకున్న మేడం, తప్పకుండా తీసుకుపోయి నేను మా సార్కి ఇవ్వాలి అంటే అభిమానం. నేను ఒకసారి USA నుంచి ఎయిర్పోర్ట్ దిగిన బ్యాగ్ పట్టుకోవటానికి వస్తున్నాను. ఎయిర్పోర్ట్ ఎట్టుంటుంది, 500 ఇవ్వాలనే ఆలోచన ఉంటుందేమో అనుకున్నా. కానీ వాడు బయటికి వచ్చినాక, సార్ నేను మీ కాలేజీ చదువుకున్నా చెప్పి అభిమానం. నేను ఎక్కడనో ఎన్నికలకు పోయినా, ఇక్కడి కాలేజీకి ఫోన్ చేసి నేను ఎక్కడున్నా ఏమనేది మొత్తం పెద్ద ఎత్తున మెయిన్ పేపర్లో స్టేట్మెంట్ వచ్చేటాడు. అభిమానం అంతే, అభిమానం అది ఉంటుంది. సో ఇప్పుడు అంటే మీరు దాదాపు BJP నుంచి మీ రాజకీయ ప్రస్థానం సంఘం RSS నుంచి కొనసాగుతూ ఉంది. సో ఎందుకంటే కులక్చర్లు కావచ్చు, చుట్టుపక్కల ఇప్పుడు కొత్తగా ఏర్పడిన చౌడపూర్ మండలంలో చుట్టుపక్కల జనాలను కావచ్చు, మీరు ఏం చెబితే వినేటట్లయితే జనాలు ఉన్నారు మినిమం శాసించే స్థాయిలో. మరి ఏదన్నా రాజకీయ పార్టీ కావచ్చు, మిమ్మల్ని రండి కలిసి పనిచేయండి, ఒక మంచి పోస్ట్ ఇస్తామని ఎప్పుడన్నా ఆహ్వానాలు అందినాయి? నేను ఎవరు చెప్పినా గతంలో అందిన కూడా నేను కాదని చెప్పాను. నాకు పార్టీ ముఖ్యం అంతే, వ్యక్తి కాదు. వ్యక్తిగతంగా ఆయనతో ఎవరితో ద్వేషం అనేది లేదు నాకు. పార్టీ ముఖ్యం, సిద్ధాంతం ముఖ్యం. కాబట్టి రమ్మన్నా కూడా నేను అవాయిడ్ చేసిన, ఎందుకంటే పద్ధతి కాదు. మనం ఒక దాంట్లో ఉన్నాం, వాళ్ళకు కూడా రేపు నమ్మకం పోతుంది. నాకు ఇప్పటికీ ఒక సంఘటన గుర్తొస్తుంది. 18-20 సంవత్సరాల క్రితం నేను ఒక అడ్వకేట్ దగ్గరికి పోయిన పనికి, సార్ కొంచెం
ప్రహ్లాదరావు వాడు నా క్లయింట్. నేను వాడికి అంటే అది కరెక్ట్. అప్పటి పోటీ కొంత బాధ అనిపించవచ్చు, కానీ అడ్వకేట్ చేసేది 100% కరెక్ట్. ఆయన క్లయింట్కి అన్యాయం చేయదు. అదే అది నాకు ఇప్పటికీ అది మర్చిపోలేను. నేను 20-25 సంవత్సరాలు అవుతున్నది. అంటే నేను గుర్తు చేసుకుంటుంటా అప్పుడప్పుడు. సో కాబట్టి అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఏం ఆఫర్లు వచ్చినా వచ్చినా ఇక్కడ పక్క వేరే పార్టీలకైతే నేను చచ్చేంత వరకు బీజేపీనే ఉంటా కాషాయం. తప్ప. అంతే వేరే పార్టీలకు పోయే ప్రసక్తే లేదు. నాకు తెలిసి వచ్చిండే ఆఫర్స్ మీకు రెండన్నా కలిసి ఇన్ని ఏమంటారు బీజేపీలన్నీ. ఇప్పుడు పాలమూరు సత్యం ఉండే ఎర్ర సత్యం సత్యం. నన్ను చాలా అంటే చాలా చాలా ఇది చేసేది. అయోధ్యకు పోయేటప్పుడు అన్న ఎంతమందికి టికెట్ బుక్ చేయాలని చెప్పారు. అంటే అభిమానం, అంతే అదే అభిమానం. శ్రీధర్ రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉండే. అన్న నీవు ఎందుకు అట్లా చేస్తావు, నీవు రా కాంగ్రెస్. అన్న నేను రాను, పార్టీ మాత్రం నేను చేంజ్ చేయను అని చెప్పి. అంటే నా ఆలోచన అది. సో దాని తర్వాత నాకు తెలిసి ఇక మిమ్మల్ని అడుగుడే పని చేసిండ్రు ఇక అడగటం పని చేసింది. సో ప్రస్తుతం మొన్న బీజేపీ పార్టీ ఏదైతే బస్సు యాత్ర అని సో మన మండలికి అయితే రావడం జరిగింది. సో ఏంటన్నా అంటే అది దాని ఉద్దేశం ఏంటి, మీ మోటో ఏంటి? వాస్తవంగా కూడా ఈ మధ్యకాలంలో అంటే చాలా ఇంచుమించు గత 2-3 సంవత్సరాల నుంచి, అంతకుముందు కూడా రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో దానికంటే రెట్టింపు ఇక్కడ అమ్మటానికి కష్టపడుతున్నాడు. వాడు బుర్జలో పని చేసి తీసుకొస్తే ఆడ బ్రోకర్స్ గోనె సంచులు ఇవ్వరు, సూతీలు ఇవ్వరు, సమయానికి జోకోరు. సరే జోకిన్ అంటే 3 కిలోలు తగ్గిస్తున్నారు. మొన్న రైస్ మిల్లకు పోయిన తర్వాత 6 కిలోలు రైతు నష్టపోతున్నారు. కాబట్టి రైతు భరోసా యాత్ర ఎప్పుడైతే ప్రారంభం చేసినరో నాయకులందరూ కూడా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన తర్వాత అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. అధికారులు అందరూ కూడా అలర్ట్ అయిపోయి అక్కడ మీరైతే చూసే ఉంటారు, మోత్కూరు దగ్గర 2-3 కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్టర్స్ డీసీఎం రాయి. ఆ రోజు అసలు ఒక్క డీసీఎం ఒక లారీ కూడా కనిపించింది. మీరు వస్తున్నారని అంటే ఎందుకు ఆ భయం, ఎందుకు నువ్వు కరెక్ట్ చేసేటప్పుడు ఆ భయపడవలసిన అవసరమే లేదు. భయపడవలసిన రైతులకు నష్టం ఇబ్బంది కలిగించకుండా న్యాయం చేయాలనే ఆలోచనతోనే రైతు భరోసా యాత్ర పెట్టారు. దానికి కూడా ప్రభుత్వము రౌండింగ్ నుండి భయపడవలసిన అవసరం లేదు. ఏది ఉన్నా కరెక్ట్గా చెప్పాలి. వాస్తవంగా 6 గ్యారంటీ ఇచ్చారు. 6 గ్యారంటీలో బస్సు తప్ప ఏది కూడా అమలు కాలేదు. అది అందరికి కూడా జనాలకు రాను అర్థమవుతున్నది. ఇదంతా కూడా వాళ్లకు శక్తికి మీరి వాగ్దానం చేసింది. ఎన్నికలు గెలవాలనే ధ్యేయంతో పనిచేసింది తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనైతే. సో ఈ నెక్స్ట్ వచ్చే 2029లో అన్న బీజేపీకి అధికారంలోకి రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? 100% తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, గతంలో కంటే నేను పోటీ చేసినప్పటికీ ఇప్పటికీ 90% పెరిగింది. చాలా అసలు యువకుల లోపల కానీ రైతు మోడీ గారు పేరే వచ్చేది, బీజేపీ పేరు కూడా వరిదలకపోయేది. అప్పుడు చెప్పేది ఉండే కమలం పువ్వు అని. ఇప్పుడు ప్రచారమే అవసరం లేదు. అంటే అట్లా యూత్ అంతా కూడా తయారైపోయారు. యూత్ కానీ పెద్ద మనుషులు కానీ అందరి లోపల అరే బీజేపీ రాష్ట్రం లోపల తప్పకుండా రావాలనే ఆలోచన అయితే ఉన్నది.